Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ ఏదైనా సోషల్ మీడియా యాక్టివిస్టులు బీ కేర్ఫుల్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెలరేగిపోయే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రత్యర్థులపై అసభ్య పోస్టులు పెడుతూ ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యేందుకు నీచమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన పెద్దల కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. తప్పుడు పని చేసిన వాళ్లు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఆ సాకుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని తప్పుపట్టే వాళ్లపై కూడా కేసులు పెట్టడం అభ్యంతరకరం. అలాంటి చర్యల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటే మంచిది. లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కూటమి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్తో పాటు కొందరు వైసీపీ నేతల కుటుంబాల్లోని మహిళలపై నీచమైన పోస్టులను పెడుతున్నారు. యూట్యూబ్ డిబేట్స్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయం ఉంది. వైసీపీ నాయకుల కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేసి శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయినా అమలుకు నోచుకోవడం లేదు. ఇవన్నీ ప్రచారానికి మాత్రమే పనికొస్తున్నాయి. గతంలో ప్రత్యర్థులపై అసభ్య పోస్టులు పెట్టే వాళ్లపై ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకుండా తప్పు చేశారు. ఇప్పుడు అంతకుమించి కూటమి పెద్దలు తప్పు చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. అధికారంలో ఎవరున్నా అసభ్యత, అనాగరిక చర్యలపై తప్పక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటే అందులో జీవించే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, అధికారంతో సంబంధం లేకుండా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పాలకులు మారినా విధానాలు మాత్రం అవే కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిపాలనా విధానాలు ఎలా ఉన్నాయంటే అధికారంలోకి వస్తే తప్ప తమపై అసభ్య పోస్టులు పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. సుదీర్ఘ రాజకీయ పరిపాలనా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అందుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తించే అవకాశం లేదా అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది. ఇప్పుడు ఎవరైతే వైఎస్ జగన్, ఆయన పార్టీకి చెందిన కుటుంబ సభ్యులపై దుర్మార్గమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎందుకు గుర్తించడం లేదు? కనీసం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసైనా గుణపాఠం నేర్చుకోవాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ ఇదే కాలం ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది.